నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్టీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. రమేష్ గారు, కేసీఆర్ తెలంగాణకు చాలా ద్రోహం చేశారు అంటూ కూడా ముఖ్యంగా విమర్శల పాలవుతున్నారు. ఏంటి కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం? కేసీఆర్ తెలంగాణ చేసిన ద్రోహం ఒకటి రెండు కాదు, వందల్లో ఉన్నాయి. అంటే మనం మొదటి నుంచి గమనిద్దాం. కేసీఆర్ గారు ఉద్యమం చేశారు. ఉద్యమంలో కేసీఆర్తో పాటు ఉన్న వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్, అదే రకంగా జయశంకర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రావడం ప్రజల ఆకాంక్ష. నాది మీది మన ప్రజలందరూ తెలంగాణ రావాలంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు తెలంగాణ రావాలని పోరాడినారు. ఆ పోరాడిన దాంట్లో ముఖ్యంగా ఈ కేసీఆర్తో ఉండే ఒక ముగ్గురు నలుగురు, దాంతోపాటు విద్యార్థులు చనిపోయారు. ఇంతమంది చనిపోయి ఇన్ని బలిదానాలు చేసిన తర్వాత వచ్చి తెలంగాణ మనది. సో ఈ తెలంగాణకు మీరు ఫస్ట్ చూసినట్టయితే ఈరోజు కోదండరామ్ ఎక్కడున్నాడు? కేసీఆర్ దగ్గర లేడు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు కేసీఆర్? ఎలా గౌరవించుకున్నాడు? అంటే గౌరవించుకోవడం అంటే ఒక జయంతి వర్ధంతి చేసి అయిపోతుందండి. ఈరోజు ఒక 50 విగ్రహాలు పెట్టాల్సింది జయశంకర్ గారి. ఎందుకంటే గుర్తింపుగా తెలంగాణ అంటే కేసీఆర్కి ఆ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మన పరిస్థితిలో ఉండేది కాదు. ఇది ఫస్ట్ ద్రోహం. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఉద్యమంలో ఎంతోమంది చనిపోయారు విద్యార్థులు. ఆ విద్యార్థులను అట్లీస్ట్ ఈరోజు వరకు 8 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కానీ, కేసీఆర్ భజన మండలి కానీ, కేసీఆర్తో ఉండే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి పరామర్శించారా? ఇది ద్రోహం కాదా? ఇది తొలి ద్రోహం కేసీఆర్ గారు. దీని తర్వాత మళ్ళీ ఏమైంది మనకి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పోటీ చేసేప్పుడు ఏమన్నాడు? ఉద్యమంలో నేను నా ముసలిది పావుషర్ బియ్యం ఉంటే సరిపోతే తిని పండుకుంటాం, నా కొడుకు రాడు, నా బిడ్డ జాబ్ చేసుకుంటే మాకేం అవసరం లేదు అన్నాడు. ఈరోజు ఎక్కడ రండి? పావుషర్ బియ్యం సరిపోతాయండి కేసీఆర్కి. కేసీఆర్కు క్వింటల్ కావాలి. ఎందుకంటే ఉన్నోళ్ళంతా తెలంగాణ భవన్లో ఉన్నారు, అంటే అలా ఫామ్ హౌస్లో ఉన్నారు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. అంటే మీరు చూసినట్టయితే అల్లుడు, మేనల్లుడు, కొడుకు, కోడలు, వీళ్ళందరూ తప్ప అసలైన ఉద్యమకారులు ఎవరు లేరు. అంటే ఇది ఇంకొక మోసం. ఎలా మోసం అంటే ఆ రోజు ఒకరు కేసీఆర్ చెప్పి ఉండాల్సింది ఏమని, నేను నా కోసం పోరాడుతున్నా, తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఉండాల్సింది. అలా చెప్పలేదే కేసీఆర్. కేసీఆర్ ఏమని చెప్పాడు? తెలంగాణ తెచ్చేంత వరకే నా లక్ష్యం, తెచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేశాడు దళిత ముఖ్యమంత్రి. ఇది దళితులకు చేసిన ద్రోహం. అంటే ఈ రకంగా మీరు చూసినట్టయితే ఇక్కడే అంటే తెలంగాణ రాగానే మనం బ్యాక్ ఎండ్ చూసినట్టయితే నలుగురు ద్రోహం చేశాడు. అంటే కేసీఆర్తో క్లోజ్ ఉన్న వ్యక్తులందరికీ ద్రోహం చేసిండు. కేసీఆర్ కోసం నిజంగా పనిచేసిన వాళ్ళని ద్రోహం చేసిండు. కేసీఆర్ కోసం కాదు, ఉద్యమం కోసం చనిపోయినా వాళ్ళు ఎవరు పరామర్శించలేదు, వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయలేదు. అదే రకంగా ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ వద్దు అన్నాడు కేసీఆర్ ఆ రోజు. కానీ ఈరోజు ఏమైంది? ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది. మనం చికెన్ బిర్యానీ ప్యాకేజ్ ఎట్లుంటుందో అదొక ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది, వాళ్ళందరూ కలిపి. ఈ రకంగా అది ఇంకొక ద్రోహం. ఇంతే కాకుండా మనం అయిన తర్వాత సీఎం అయిన తర్వాత దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అక్కడ కొట్టిండు. దాని తర్వాత ఏం చేశాడు? మళ్ళీ దళితకు 2 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఏ ఒక్క దళితునికి 2 ఎకరాల భూమి ఇవ్వలే. తర్వాత ఏం చెప్పిండు? మీరందరూ నా ప్రజలు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా అన్నాడు. తర్వాత బతుకమ్మ అనే ఒక పండగని సెంటిమెంట్గా వాడి బతుకమ్మ పండుగ చీరలు పంచుతూ ఉన్నారు. అది ఎంత అవమానం అండి. ఆ చీరలు ఊర్లలో మీరు వెళ్ళినట్టయితే పొలాల మీద కప్పుకుంటూ ఉన్నారు, అంటే పిట్టలు రాకుండా. అంటే ఒక ఆడ మహిళ కట్టుకునే శారీస్ కావాలి, జస్ట్ వాళ్ళ బ్రాండింగ్ కోసము లేదా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసము ఒక ఈవెంట్లో వేయాలి కాబట్టి 100-50 రూపాయల చీరలు కొనుకొచ్చి పంచుతూ ఉన్నాడు. అది తెలంగాణ మహిళల్లో అందరినీ అవమానపరిచినట్టే. దాంతోపాటు రైతుల కోసం ఏం చేయాల. ఇవన్నీ మనం చూసినట్లయితే తెలంగాణ ద్రోహం చేసిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కేసీఆర్. సో వీటన్నిటిని బెరీజు వేసుకుంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బట్ తర్వాత ఓటు వేయాల్సిన ప్రజలు రెండోసారి కూడా తెలంగాణకి సంబంధించి కేసీఆర్నే కదా గెలిపించుకున్నారు. వెరీ గుడ్, కరెక్ట్. ఎందుకు వేశారు అంటే ఫస్ట్ టైం కేసీఆర్ అనే వ్యక్తి ఒక జిమిక్, అంటే ఒక జాదు. ఎలా అంటే సరే ఫస్ట్ టైం తెలంగాణ కోసం కొట్లాడిండు, మేము అందరం కూడా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ని గౌరవిద్దాం మనం. ఆ గౌరవ భాగంలో నాలాగానే అందరూ అనుకుంటారు కాబట్టి అందరూ కేసీఆర్ ఓటేసి చూద్దాం మనోడు ఏం చేస్తాడో అనుకుని చేశారు. సెకండ్ టైం ఏమైందంటే అండి, ఆపోజిషన్ లేకుండా అయిపోయింది. అంటే ప్రజల పక్షాన పోరాడే నాయకత్వం లేక, ఎందుకంటే ఇప్పుడున్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అప్పుడు ఆపోజిషన్ లేవు. ఈరోజు మీరు చూసినట్టయితే ఈ మూమెంట్ ఎందుకు ఉంది? ఈ పొలిటికల్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? షర్మిల గారు నిరుద్యోగుల కోసం నేను పోరాడతా అన్న తర్వాతనే బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు ఫీల్డ్లోకి వచ్చారు. మేము ప్రజలలో తిరుగుతున్నప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండ్రు.
మేము పాదయాత్ర అనౌన్స్ చేసిన తర్వాతనే బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, బండి సంజయ్ పాదయాత్ర చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అంటే ఆ రోజు మీరు అన్నట్టు సెకండ్ టైం ఎందుకు గెలిపించారంటే సరైన ప్రతిపక్షం లేక, అంటే ప్రజల తరపున కొట్లాడే నాయకులు లేక, నాయకత్వం లేక ప్రజలు ఆగిపోయారు. ఇప్పుడు మీరు చూడండి కేసీఆర్, ఆల్రెడీ కేసీఆర్ మీరు అర్థం చేసుకోండి, కేసీఆర్ వెరీ స్మార్ట్ గై, అంటే చాలా ఇంటెలెక్చువల్, ఆయనకు ముందే తెలిసి ఓడిపోతాను. కాబట్టి ఏం చేశాడు, టీఆర్ఎస్ బోర్డు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకోండి. అంటే దే షిఫ్టింగ్ దర్ బేస్ ఫ్రమ్ తెలంగాణ టు ఢిల్లీ. ఎందుకు అంటే తెలంగాణ అనే పదాన్ని వాడే ఛాన్స్ కేసీఆర్కి లేదు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అంటే తెలంగాణ పదాన్ని తీసేసిండు కేసీఆర్. ఎందుకు తీసేసిండు అంటే టీఆర్ఎస్ ఉంటే ప్రతి ఒక్కరు చదువుతాడు, మేము ఉద్యమకారులం, నువ్వు మాకేం చేయలేవు, మేము తెలంగాణకు ఫైట్ చేసినాం, నువ్వు మాకేం చేయలేవు. ఈరోజు ఈ పక్కన మంత్రులందరూ తెలంగాణ ద్రోహులు, ఈరోజు ఎర్రబల్ దయాకర్ కానీ ఇంకోరు కానీ అందరూ తెలంగాణ వ్యతిరేక వ్యక్తులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ వాళ్ళు ఈ పక్కన నిజంగా నిఖచ్చైన తెలంగాణ నాయకులు అడుగుతారు. కాబట్టి ఆ పదాన్ని లేకుండా తెలంగాణ అనే దాన్ని తీసేసింది కేసీఆర్. తెలంగాణలో మహిళలకు కూడా భద్రత లేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు, మీరేం చెప్తారు? అది వాస్తవం. ఎందుకు అంటే మీరు చూసినట్టయితే ఫస్ట్ మన శ్రీకాంతాచారి వాళ్ళ మమ్మీ, అంటే శ్రీకాంతాచారి అంటూ తొలి ఉద్యమకారుడు చనిపోయాడు. వాళ్ళ మమ్మీకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఏదో ప్లాన్ చేశాడు, ఏమో చేశాడు. ఆమె అనుకుంటే కేసీఆర్ అనుకుంటే ఒక మంచి పదవి ఇచ్చి ఆమె కూర్చోబెట్టచ్చు. తన కూతురికేమో 3 నెలలు కూడా వేకెంట్ లేకముందే ఎమ్మెల్సీ చేశాడు ఓడిపోయిన తర్వాత. కానీ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు మహిళలు, వాళ్ళు ఎవరిని గౌరవించలేదే కేసీఆర్. దాని తర్వాత మనకు మహిళలు చట్టసభలు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఉన్న రన్నింగ్ గవర్నమెంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు ఒకటి. దాని తర్వాత మీరు చూసినట్టయితే మొన్న నేను పాదయాత్ర చేస్తూ ఉంటే ఒక మహిళ అయిన షర్మిల గారు పాదయాత్ర చేస్తూ ఉంటే మా బస్సులను తగలబెట్టి మా బస్సులను పగలగొట్టిన తర్వాత మేము హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ కలుస్తామంటే పర్మిషన్ ఇవ్వకుండా ఆ బస్సులను తీసుకొని క్యాంపస్కి వచ్చే క్రమంలో ఒక మహిళని వ్యాన్లో పెట్టి జీబ్లో ఉన్నప్పుడే టో చేసి 8 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు. ఇంకెక్కడ గౌరవం ఉందండి? అదే రకంగా మీరు చూసినట్లయితే చిన్న చిన్న పిల్లల మీద అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటి కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, చూసి వదిలేస్తూ ఉన్నాడు. మీరు మనం చూసినట్టయితే గవర్నర్ గారిని గౌరవించాడు, కేసీఆర్ గౌరవించకపోతే ఇంకా మిగతా మంది ఎలా గౌరవిస్తారు? ఒక గవర్నర్ ఆఫీస్ అంటే రెస్పెక్ట్ లేదు. మీరు నిన్నాక మనం చూసినట్టయితే వరంగల్లో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్ననే, ఒక అమ్మాయి అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆమె వచ్చి ఇప్పుడు నిమ్స్లో ఉంది. దీనిపై చర్యలు ఎక్కడ ఉన్నాయి అంటే మనం సమస్యలు చదువుతూ ఉన్నాం, కానీ చర్యలు తీసుకోవాలి లేదు కదా కేసీఆర్. సో ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ఉమెన్ అనేది వి ఆల్ సే. సో వైఎస్ఆర్టీపీ మహిళల పట్ల ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది? మా ముఖ్యమంత్రే మహిళ, మా నాయకురాలే మహిళ. సో స్టాండర్డ్ అండి, మహిళల కోసం ఏమైనా చేస్తాం. ఏమైనంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం? అన్నీ చేస్తాం. మహిళలకు ఏదో రక్షణ కల్పిస్తాం, మహిళల కోసం కావాల్సిన కట్టుబడులు చేసి అన్నీ చేస్తాం. మహిళల కోసం సెపరేట్ ఇప్పుడు ఇల్లు ఏవైతే చెప్పామో మీరు డబుల్ బెడ్రూమ్ ఏదైతే అన్నారో అలాంటి ఇల్లని మహిళల పేరు మీద చేద్దామనే కాన్సెప్ట్ షర్మిల గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.